డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అంటే వంశీ గారి క్లాసెస్ లో మీకు ఏ టెక్నిక్ మీకు బాగా టచ్ అయింది అంటే ఏ క్లాసెస్ మీకు బాగా టచ్ అయ్యాయంటే? నాకు గురుజీ చెప్పే ఒక్కొక్క మాట నాకు సోల్ కనెక్టివిటీ ఉంది. బికాస్ ద ప్యాటర్న్ హీ సేస్ ఇలా ఉండాలి, ప్రతి మనిషి ఒక్కొక్క ఫీమేల్ ఇలా ఉండాలి. అది నాకు చాలా కనెక్టివిటీ వస్తా పెరిగిపోయింది నాకు. అగైన్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్, మళ్ళీ ఏదో లో అయిపోవడము, ఇలా అవుతూనే ఉంది ఆ స్పాన్ ఆఫ్ 25 years. వెళ్తున్నాను, ఏడుస్తున్నాను, కూర్చుంటున్నాను, జపం చేస్తాను, అయిపోయింది. ఏదో చెప్తున్నాను కదా, నాకు ఎక్కడ ఒక బ్రేక్ త్రూ. I'm really totally waiting for the breakthrough. I'm telling you, because I want to show what I am. I met so many gurus also, so many people, higher spirit people also I met. నాకు ఆ కనెక్టివిటీ ఎక్కడ దొరికేది కాదు నాకు. బికాస్ ద రియల్ క్లారిటీ ఆఫ్ వాట్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ ద ఫీమేల్స్ హ్యావ్ టు బీ అనేది నాకు ఒక వంశీ గురుజీ నుంచి నాకు చాలా కనెక్టివిటీ పెరిగింది నాకు. మనీని ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాట్ యు వాంట్ యు గివ్ ఇట్ టు ద సొసైటీ దట్ విల్ రిటర్న్ బ్యాక్. ఆ యూనివర్స్ ఏం కోరితే అది తెలిసినా కానీ మనిషికి అది లోపల ఎవరికి డీప్గా టచ్ అవ్వలేదండి. కానీ నాకు అది ఇప్పుడు చాలా డీప్గా టచ్ అయిందండి. బికాస్ ఆ సమయం ఏదైనా రావాలంటారు కదా, నాకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది అనుకున్నానండి. క్లాసెస్ వింటున్నారు, ఫాలో అవుతున్నారు, జాయిన్ అయ్యారు, ఓకే. బట్ ఎందుకు లైవ్ గా వచ్చి గురువు గారిని కలవాలని ఎందుకు అనుకున్నారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంట్లోనే కూర్చొని ఉంటారు, ఎందుకు వెళ్తారండి తిరుమలకి? మీరు ఎందుకు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం స్వామిని అని అంటారు. నాకు రియల్లీ చెప్పాలంటే అందరం వింటాం, ఇలా విని ఇలా విడిచిపెట్టిస్తాం. బట్ విన్న విశ్వజ్ఞానం, ఆ డివైన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నా నిజ జీవితంలో నేను ఆచరణలో పెడితే నేను ఆ బ్లెస్సింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వగలను అన్న క్లారిటీ అందరికీ తెలుసు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. బట్ సీక్రెట్ బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ ఇన్ 21st century ఏదైనా ఉంది అంటే డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, థర్డ్ వన్ యాక్షన్. అది ఆమె చేశారు. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. మరి ఇప్పటికే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి వీడియోస్ చాలా మంది చూసుంటారు. ఎన్నో వెబినార్ క్లాసెస్ కూడా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎన్నో చేంజెస్ కూడా చూశారు, ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా చూశారు. మరి ఈరోజు స్పెషల్ ఏంటంటే మనతో పాటు బెంగళూరు నుంచి మేడం సుశీల గారు ఉన్నారు. సార్ క్లాసెస్ అటెండ్ అయినప్పటికీ కూడా సార్ని లైవ్గా కలిసి సార్తో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చున్నారు. మరి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు, మేడం టెస్టిమోనియల్ కూడా షేర్ చేసుకోవడానికి. మరి ఏంటి అసలు బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఎలా ఉన్నారు, అసలు ఎలా అట్రాక్ట్ అయ్యారు క్లాసెస్కి, టెక్నిక్స్ ఎలా ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా మేడం మాటలను తెలుసుకుందాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. నమస్తే మేడం. నమస్తే, ఆత్మ నమస్కార్. వంశీ గారు, మరి సుశీల గారు నేను చెప్పినట్టుగానే మీ క్లాసెస్ అటెండ్ అయ్యారు, అయినా సరే సార్ని లైవ్లో నేను కలవాలి, సార్తో మాట్లాడాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. సో నేను అడిగినప్పుడు టెస్టిమోనియల్ కూడా షేర్ చేసుకుంటారా మేడం అంటే ఖచ్చితంగా అండి, ఎందుకంటే నేను చెప్పాలి వ్యూవర్స్కి నా యొక్క లైఫ్ ఎలా చేంజ్ అయింది, నా బాధలు కానీ నేను అన్నీ కూడా ఎలా నేను విముక్తి పొందాను, ఎలా నేను రిలాక్స్ అయ్యాను ఈరోజు అని చెప్పేసి ఆవిడ ఫేస్లో కూడా అది మనం చూడొచ్చు ఈరోజు హ్యాపీనెస్గా. మరి మేడంతో ఒకసారి మాట్లాడదాం. షూర్. నమస్తే మేడం. నమస్తే సుశీల గారు, మరి అసలు సార్ని స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎలా మీరు సార్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం కానీ ఎలా అప్రోచ్ అయ్యారు సార్ని అంటే ఒకసారి మా వ్యూవర్స్కి. ఆత్మ నమస్కార్. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యూనివర్స్. అనంత కోటి పాద ప్రణామ్స్ గురూజీకి మాకు ఈ అవకాశం ఇప్పించినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మై నేమ్ ఇస్ సుశీల, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. నాకు ఎప్పుడు కెమెరా ముందు వచ్చింది లేదు. బికాజ్ ఐ నో ఐ క్యాన్ డూ సంథింగ్ అనేది తెలుసు, కానీ ఐ డోంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీ లైక్ దిస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు టాక్ టు ద వ్యూవర్స్. నాకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఐ సా సమ్ వీడియోస్ ఆఫ్ గురూజీ. ఫస్ట్
నెగ్లెక్ట్ చేశాను. ఐ డెంట్ టేక్ ఎనీథింగ్ టు మై హార్ట్, ఇది తీసుకోవాలి, ఇది ఫాలో అవ్వాలని. బికాస్ నంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం, ఎన్నో వస్తుంటాయి. ఇది ఇది పర్టికులర్ అని నేను సరే అని ఐ యూస్ టు ఫార్వర్డ్ ఇట్ టు మై హస్బెండ్. ఫార్వర్డ్ చేస్తే బికాస్ ఒకసారి అటెండ్ అవ్వు నువ్వు అని అనుకోకుండా ఒకరోజు ఆఫ్టర్నూన్ కాల్ చేసి చెప్పారు ఆయన. Because he has to pay my class fee. Yes. I am not freedom financial. Freedom undi, but I have to take anything above my house. As we are like a friends itself. Yes. So he is a very guideliner of me. He told me you better join the class. Okay, I told first. I joined the class. And first day join అయినప్పుడే I felt very soothing. ఎందుకంటే నా గురుజీ చెప్పే ఒక్కొక్క మాట నాకు సోల్ కనెక్టివిటీ ఉంది. బికాస్ ద ప్యాటర్న్ హీ సేస్, ద థింకింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఎలా ఉండాలి, ఆ సేమ్ క్లారిటీ నాలో ఉంది. ఇలా ఉండాలి ప్రతి మనిషి, ఒక్కొక్క ఫీమేల్ ఇలా ఉండాలి. అది నాకు చాలా కనెక్టివిటీ వస్తా పెరిగిపోయింది నాకు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వాంట్ టు టెల్, ఐ am in a spiritual line from since 25 years. It's not an easy thing for me. Yes. Because I experienced lots of things. I went and stayed in the ashramas and took dikshas also there. And I got great experiences there also. Because from that age of 22 years I'm in a spiritual line. Now my age is 50. So, naku breakthroughs anta raaledu naku. Because ఆ స్టేట్స్ వచ్చేది, ఆ ఎక్స్పీరియన్స్ గాడ్, ఐ సీయింగ్ గాడ్ ఇన్ మై సైడ్. ని చాలా ఒక స్వీట్ తింటే మనిషి ఎట్లా అడిక్ట్ అయితే అని ఇష్టపడతారో, ఆ భగవంతుడు లేకపోతే నా లైఫ్ లేదు ఇంకా. ఆ బ్రెత్ అలా అయిపోయింది నాకు, ఆ సోల్ అలా కనెక్టివిటీ అయిపోయింది. కానీ అగైన్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్, మళ్ళా ఏదో లో అయిపోవడము, ఇలా అవుతూనే ఉంది ఆ స్పాన్ ఆఫ్ 25 years. సో మధ్యలో ఒక 2 decades నాకు బ్రేక్ వచ్చేసింది. బికాస్ ఓన్లీ నేను ఇంట్లో దేవుడిని పూజ చేసుకోవడం, ఇంట్లో కూర్చోవడం. ఐ డోంట్ గో అవుటర్ ఫర్ ఎనీ ఆశ్రమ్ ఆర్ ఎనీథింగ్. బట్ ఐ మెట్ సో మెనీ గురూస్ ఆల్సో, సో మెనీ పీపుల్, హయ్యర్ స్పిరిట్ పీపుల్ ఆల్సో ఐ మెట్. నాకు ఆ కనెక్టివిటీ ఎక్కడ దొరికేది కాదు నాకు. బికాస్ ద రియల్ క్లారిటీ ఆఫ్ వాట్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ అండ్ వాట్ ద ఫీమేల్స్ హ్యావ్ టు బీ అనేది నాకు ఒక వంశీ గురుజీ నుంచి నాకు చాలా కనెక్టివిటీ పెరిగింది నాకు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలి. టూ మచ్ బ్లెస్డ్. దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఫర్ మీ. నాకు గురుజీ చెప్పింది ఎంత కనెక్టివిటీ పెరిగిందంటే, మనిషి నేను ఐఎమ్ టెలింగ్, నేను చాలా ఏడ్చేసేదాన్ని, ఎప్పుడు ఏడ్చేదాన్ని. ఏదైనా పోరాడతాను కానీ ఏడ్చేసేదాన్ని. ఎప్పుడు గురుజీ క్లాస్ అటెండ్ అయినా ఫ్రమ్ సిన్స్ 3 months నేను ఒక్క రోజు కూడా ఏడవలేదు ఈ రోజు వరకు. ఏ రోజైనా కూర్చొని దేవుడి ముందు కూడా ఏడ్చేసేదాన్ని. నాకు ఇలా జరుగుతా ఉంది, నేను ఇష్టపడతాను, నాకెందుకు ఇలా ఇంకా ప్రాబ్లమ్స్, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంట్లో చెప్పుకోలేని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, కానీ కొన్ని చాలా రిలేషన్స్, కొన్ని సిబ్లింగ్స్ నుంచి చాలా డిస్రెస్పెక్ట్స్, చాలా టోటలీ డిప్రెస్డ్. నాకు ఇంకా ఏదో చేసుకుంటున్నాను, ఈవినింగ్ కూర్చొని కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మన బాబుని పెంచుతున్నాం, మన ద్వారా వచ్చిన బాబుని, నేను ఒక బాబుకి జన్మిచ్చాను. నా డ్యూటీ ఏంటి? నేను పెంచాలి, నేను పోషించాలి, అంతవరకే. సో నేను దేవుడిని నమ్ముకొని ఉన్నాను. నాకు ఇంకా వేరే ఛాన్స్ లేదు, వేరే డోర్ లేదు ఎక్కడ వెళ్ళడానికి. ఐ హ్యావ్ టు గో ఎంటర్ ఇన్ టు దట్ డోర్ ఇట్ సెల్ఫ్. వెళ్తున్నాను, ఏడుస్తున్నాను, కూర్చుంటున్నాను, జపం చేస్తాను, అయిపోయింది. ఏదో చెప్తున్నాను కదా, నువ్వు నాకెక్కడ ఒక బ్రేక్ త్రూ. I'm really totally waiting for the breakthrough. I'm telling you, because I want to show what I am. దేవుని నమ్ముకున్న వాళ్ళని పిచ్చోళ్ళుగా చూస్తున్నారండి ఈ కాలంలో. ఏంటి ఎప్పుడు చూసినా దేవుని నమ్ముతారు, అమ్మ పూజ అంట ఏదంట అని. అలాంటి వాళ్ళకే ఎక్కువ అవమానాలు, అలాంటి వాళ్ళకే మోసాలు, అలాంటి వాళ్ళకే డిస్రెస్పెక్ట్స్ అండి. మనసు పూర్తిగా ఉన్న వాళ్ళకి ఎవరికి విలువ లేదండి. నేను ఒక్కటే, నువ్వు ఏం నాకు ఎక్కడన్నా తీసుకొని పోయి పడే, నువ్వు ఉన్నావు కదా, ఆ ఒక్కటి ఉన్నింది, తలుపేసుకోవడం, ఇంట్లో కూర్చోవడము, అంతే. నాకు చాలా ఐఎమ్ వెరీ సోషల్. ఇంత లైఫ్ లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మాకు అన్ని వచ్చినాయి కొన్ని. కానీ కూడా నేను ఏది కూడా ఒక రాంగ్ స్టెప్ వేయలేదు. ఐ నెవర్ ట్రీట్ ఎనీబడి లో. ఐ నీడ్ ఎవ్రీబడి షుడ్ బి అ స్టాండర్డ్ పీపుల్. అందరూ సమానత్వం ఉండాలి నాకు. ప్రపంచంలో అందరూ సమానత్వం, అందరూ పంచపక్ష పరిమాణాలు తినాలి, అందరూ ఆ టాప్ స్టార్స్ అవ్వాలి. దట్ ఈస్ మై మోటో. నాకు తెలియదు కానీ నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. దానికి తోడు
గురుజీ హాస్ టేకన్ మీ ఇన్ హిస్ వూంబ్, అంతే. నాకు భగవంతుడు గురుజీ రూపంలో నాకు వచ్చారు. ఐ లవ్ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి నాకు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను ఎంత లేటుగా తీసుకున్నా, ఓ నీ ఇష్టం, నువ్వు పిలుచుకోలేదని, ఎప్పుడు నడిచే వెళ్తామండి. ఎంత అంటే అంత కనెక్టివిటీ నాకు ఆయనతో. ఒక్కొక్కసారి వణుకొచ్చేస్తుంది ఆయన్ని తలుచుకుంటే కినా. ఆయన దగ్గర వెళ్ళి ఏడ్చేసేదాన్ని, ఏమైనా చెప్పేసేదాన్ని. నాకు నా వర్డ్స్ లేవండి నాకు చెప్పాలంటే. కానీ గురూజీ ద వే హీ సేస్ కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒక్కొక్క మనిషి ఎలా జీవించాలి, ఏంటి రిలేషన్షిప్స్ ఏంటి, నువ్వు ఆయన చెప్పింది 100% కరెక్ట్. ఎవ్రీబడి ఆర్ బార్న్ టు బి కరోర్పతి. మనీని ఈజీగా ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాట్ యు వాంట్ యు గివ్ ఇట్ టు ద సొసైటీ దట్ విల్ రిటర్న్ బ్యాక్. ఆ యూనివర్స్ ఏం కోరితే అది తెలిసినా కానీ మనిషికి అది లోపల ఎవరికి డీప్ గా టచ్ అవ్వలేదండి. కానీ నాకు అది ఇప్పుడు చాలా డీప్ గా టచ్ అయిందండి. బికాస్ ఆ సమయం ఏదైనా రావాలంటారు కదా, నాకు ఆ సమయం ఇప్పుడు వచ్చింది అనుకున్నానండి. చూస్తున్నా మేడం, మీ ఐస్ లో నాకు అది కనిపిస్తుంది. అంటే ఎంత రిలాక్స్ అయ్యారు మీరు అనేది, చాలా ఎమోషన్ నుంచి ఎంత రిలాక్స్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, వంశీ గారి క్లాసెస్ విన్నామని చెప్తున్నారు కదా, వీడియోస్ చాలా చూసామంటున్నారు. గతంలో కూడా చాలా మంది చెప్తున్నారు ఇలాంటివి. కానీ ఇక్కడ నేను ఇంత అట్రాక్ట్ అయ్యాను, నాకు సోల్కి టచ్ అయ్యారు, వంశీ గారు టేకెన్ ఓమ్ అని చెప్పారు మీరు. అంటే వంశీ గారి క్లాసెస్లో మీకు ఏ టెక్నిక్ మీకు బాగా టచ్ అయ్యింది, అంటే ఏ క్లాసెస్ మీకు బాగా టచ్ అయ్యాయంటే? ఒక్కటేనండి, ఆల్ ద క్లాసెస్. ఈ క్లాస్ లో ఇది ఉంది, ఇదే నెక్స్ట్ క్లాస్ లేదండి. ఏ క్లాస్ లో ఆ క్లాస్ లో కొత్తదనం ఉంటదండి. ప్రతి ఒక్క క్లాస్ లో సమ్ గుడ్ మెసేజ్. ఇది మిస్ అవుతే మాకి ఏం చెప్పింటారో అని క్రేవింగ్ పెరిగిపోయిందండి. అమ్మ నేను మిస్ అవ్వకూడదు, నేను ఇది మిస్ అవ్వకూడదు, ఈ క్లాస్ లో ఏం కొత్త చెప్తారో, నాకు అది ఏం యూజ్ అవుతుందో, ఏ పాయింట్ ఎప్పుడొచ్చి ఎవరికి ఎలా టచ్ అవుతుందో అనేసి. ఇట్స్ ఎవ్రీ టైమ్ న్యూ అండి, ఇట్స్ ఎవ్రీ టైమ్ న్యూ అండ్ ఎవ్రీ టైమ్ బ్లాక్ బస్టర్ ఓన్లీ. క్లాసెస్ వింటున్నారు, ఫాలో అవుతున్నారు, జాయిన్ అయ్యారు, ఓకే. బట్ ఎందుకు లైవ్ గా వచ్చి గురువు గారిని కలవాలని ఎందుకు అనుకున్నారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంట్లోనే కూర్చొని ఉంటారు, ఎందుకు వెళ్తారండి తిరుమలకి? మీరు ఎందుకు తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం స్వామిని అని అంటారు. నాకు రియల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ సుశీల కాదండి. ఈవెన్ నాకు ఎక్కడ గురుజీ నచ్చింది నాకు బట్లంటే, యూ మీట్ సో మెనీ గురూస్ అండి. ఎవరండి అందరికీ తెలుస్తుందండి వాళ్ళ కాన్షియస్నెస్ ఏముందని. ఎవరు ఆ కాన్షియస్నెస్ అప్లిఫ్ట్ చేస్తారండి? వాళ్ళు అలాగే ఉంటే మా దగ్గరకు వచ్చిపోతుంటారు అనే గురువులే కదండి ఎక్కువ. ఎవరికి బానిసలు కాదండి ఇక్కడ. ఎవరు మాకే స్టక్ అవ్వాలా, మాతోనే స్టిక్ ఆన్ అవ్వాలనే ప్రిన్సిపల్ లేదండి. గురూజీ ఏమంటే ఎవ్రీబడి ఆర్ డివైన్. మీలో మీ ఎనర్జీని బయట తీసుకొని ఈవెన్ యూ బికమ్ కింగ్, యూ బికమ్ క్వీన్. అండ్ హీ ఈస్ షోయింగ్ వాట్ ఈస్ ద ట్రూ ఫీమేల్ ఇన్ ద సొసైటీ అండి. నాకు అది చాలా నచ్చిందండి. బికాస్ ఈజ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. సో వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్తేనే నేను అబ్బా మంచి దర్శనం అయింది నాకు అని. ఐ వాంటెడ్ దట్ గ్రేట్ దర్శన్ ఆఫ్ గురూజీ అండ్ ఐ వాంటెడ్ టు టేక్ హిస్ బ్లెస్సింగ్స్ అండి. సుశీల గారు, మరి మీ ఎదురుగానే గురువు గారు కూర్చున్నారు, అనంత కోటి కృతజ్ఞతలు గురూజీ, నేను చెప్పలేను గురూజీ. అండ్ నైట్ అండి we came by train actually. I don't have words also. Night I was sleeping at 1 o'clock. I didn't get that sleep and almost all of a sudden I got up. గురుజీ నిద్ర లేచేసాను. ఎందుకో తెలియదు, ఒళ్ళంతా ఒకలాగా భారం అనిపించేసి అమ్మ దర్శనం ఇచ్చి, యూఆర్ నాట్ గోయింగ్ టు అ నార్మల్ పర్సన్, అక్కడ నేనున్నాను వెళ్ళు, ఆయన నార్మల్ కాదు, హీస్ నాట్ అన్ ఆర్డినరీ, ఆయన చాలా ఉన్నత మనిషి. గురుజీ థర్డ్ ఐ గురించి చూపించారండి. ఆయనకి 3వ కన్ను ఉంది చూడు, హీస్ నాట్ ఆర్డినరీ పర్సన్, నువ్వు వెళ్ళేదని అమ్మ చెప్పి వెళ్ళారండి. నాకు లిటరలీ అప్పటి నుంచి ఐఎమ్ నాట్ నార్మల్ చెప్పాలంటే. నాకు ఇంత ఆపర్చునిటీ ఇస్తారు గురుజీ అని నేను అనుకోలేదండి రియల్లీ. అండ్ గురుజీ వెళ్ళ కృతజ్ఞతలు. వంశీ గారు, మరి మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, మీరు చెప్పే మాటలు విని ఇంత ఎక్స్ప్రెస్ అయ్యి మేడం మాటల్లోనే అర్థమైపోతుంది ఎంత ఎమోషన్ అవుతున్నారు మేడము, ఎంత రిలాక్స్ అయ్యారు, ఆవిడలో ఉన్నటువంటి స్ట్రాంగ్నెస్ కానీ ఆ స్ట్రెంగ్త్ కానీ మీరు బయటకు తీశారు మీ మాటల్లోంచి చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? థింగ్ ఈజ్ వెరీ క్లియర్. ఆమె మాట్లాడుతూ ఉంటే తెలియకుండా నేను ఎమోషనల్ అవుతున్నాను. వెరీ క్లియర్. పాయింట్ నెంబర్ 1 ఆమె మెన్షన్ చేశారు,
ఇప్పుడు నాకు అరౌండ్ 50 ఉంటుండే ఏజ్. ఫ్రమ్ పాస్ట్ 25 years నుండి స్పిరిచువల్ జర్నీలో ఉన్నాము అని. బట్ ఎక్కడా దొరకని డివైన్ లిబరేషన్ అహం బ్రహ్మాస్మిలో, ధన బ్రహ్మాస్మిలో దొరికింది. ఆ క్రెడిట్ నాది అంటున్నారు. నో, ఐఎమ్ జస్ట్ అ మెసెంజర్ ఆఫ్ ద గాడ్, ఐఎమ్ జస్ట్ అ మెసెంజర్ ఆఫ్ ద యూనివర్స్. క్రెడిట్ సృష్టిదే. ఈ సృష్టిని నడిపిస్తున్న అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడిది, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాతలు ఆ వాళ్ళది క్రెడిట్. మమ్మల్ని ఎన్నుకున్నది సందేశాన్ని పంచమని. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ఆమెకే. ఆచరణలో నేను పెట్టాలి. అందరం వింటాం, ఇలా విని ఇలా విడిచిపెట్టిస్తాం. బట్ విన్న విశ్వజ్ఞానం, ఆ డివైన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, నా నిజ జీవితంలో నేను ఆచరణలో పెడితే నేను ఆ బ్లెస్సింగ్స్ ని ఎక్స్పీరియన్స్ అవ్వగలను అన్న క్లారిటీ అందరికీ తెలుసు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. బట్ సీక్రెట్, బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ ఇన్ 21st century ఏదైనా ఉంది అంటే డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, థర్డ్ వన్ యాక్షన్. అది ఆమె చేశారు. ఆమె పేరు ఇవన్నీ నాకు ఎలా గుర్తున్నాయి, రాంగానా, బెంగళూరు, సుశీల గారు ఎలా గుర్తున్నాను. క్రమేపా ఆమె క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. ఇట్ షోస్ లెర్నింగ్ యాటిట్యూడ్, విచ్ మీన్స్ నేర్చుకోవాలన్న తపన, నేర్చుకోవాలన్న ఆకలి, కసి ఉంది. ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. పాయింట్ నెంబర్ 2, ఆ డిసిప్లైన్డ్ గా వీడియోస్ ఆన్ చేసుకొని, కెమెరాస్ ఆన్ చేసుకొని షీఈస్ మేకింగ్ ఎ నోట్. సో ఫ్యూ మంత్స్ నుండి కంటిన్యూగా అటెండ్ అయితే ఏమి జరుగుతుంది అంటే ఇంటర్నల్ గా అంతర్గత పరిణితి చెందుతారు, విచ్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే బయట సొసైటీలో జరగదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలోనే, మన ద్వారానే జరుగుతుంది. సో నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని నిర్ణయం తీసుకొని ఆమె ఒక స్టెప్ వేసుకున్నారు. ఆమెలానే 100,000 మంది కూడా ఫాలో అవుతున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పీపుల్ సీయింగ్ ద రిజల్ట్ అండ్ మిరాకిల్స్, ఫైన్. బట్ ఆమె ఇనిషియేషన్ తీసుకుంది కదా, ఐ హ్యావ్ టు ఫాలో, ఐ షుడ్ ఫాలో అని. సో ఆ క్రెడిట్ మీకే. ద థింగ్ ఈజ్, నేను మీకు చాలా సార్లు చెప్పాను, there is no coincidence in our life at all. That's the number one spiritual truth in the world. జీవితంలో కోయిన్సిడెన్స్ అనేది ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకేమైనా స్కోప్ ఉందా? ఏ కన్న తల్లి కడుపులో పుట్టాలి, ఏ కన్న తండ్రి కడుపులో పుట్టాలి, ఏ కమ్యూనిటీలో పుట్టాలి, ఏ రిలీజియన్ లో పుట్టాలి, రిచ్ ఫ్యామిలీయా, పూర్ ఫ్యామిలీయా సెలెక్ట్ చేసుకున్న స్కోప్ ఉందా మీకు? రుణబంధం, కర్మ ఫలితం. అండ్ ఇప్పుడు ఇలా మీరు నేను మాట్లాడుతా ఉన్నాం. ఈ జన్మలో, ఈ కలియుగంలో, 21వ శతాబ్దంలో ఎవరికి ఎదురవుతా ఉన్నామో, మన ఫ్రెండ్స్ ఏంటి, మన పంచాయతీలు ఏంటి, మన వృత్తి ఏంటి, ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద కర్మ అండ్ రుణబంధం. ఏదో రుణబంధం ఉంది కాబట్టి అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ కి నేను రుణపడిపోయి ఉన్నానేమో. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ షేరింగ్ డివైన్ నాలెడ్జ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నాదేమీ లేదు, భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం మనం పంచుతున్నాము. నేను రుణపడి ఉన్నానేమో, అందరికీ నా ద్వారా భగవంతుడు చెప్పిస్తున్నాడేమో. సో క్రెడిట్ ఆమెకి, మిగతాది భగవంతుడికి. నేనేమి లేదు, ఐఎమ్ ద సెంటర్ పీస్, మధ్యలో ఉన్నాను అంతే. ఆల్ క్రెడిట్స్ టు యూ ఓన్లీ అండ్ టు ద గాడ్. ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. అండ్ బ్యాక్ టు యూ. సుశీల గారు, మరి ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా? చెప్పడం అంటే యాక్చువల్లీ ఎవ్రీబడి, అందరికీ ఒక్కటే చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క మనిషి ఉన్న కష్టాలు అన్నీ ఉంటాయి, కానీ ఆ సత్యం ఏంటని దాని నుంచి బయటపడి ట్రై టు లివ్ హ్యాపీ లైఫ్. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటూ మనం ఉన్న ఒక్కొక్క మెట్టు బయటకి ఎదగాలి. గురూజీ చెప్పేది అదే. మనకు భగవంతుడు ఆయన ద్వారా మనకి చెప్పిస్తున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫీమేల్ ఇన్ ద హౌస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఒక దేవాలయంగా చేసుకోవచ్చు, కానీ ఫీమేల్స్ అవుట్ ఆఫ్ థింగ్స్ వెళ్తున్నారు. మన సంస్కృతి, మన ఎథికల్ లైఫ్, మన సనాతన ధర్మ ఎలా ఉండాలి అలా ఫాలో అవుతూ మన ఫ్యామిలీని మనం ఒక దేవాలయంగా తీర్చిదిద్దుకొని, ఫీమేల్ ఇస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు ఒక మంచి లైన్ లో కరెక్ట్ అయిన ఎథికల్ లైఫ్ లీడ్ చేసినారంటే అస్సలు సొసైటీ విల్ బి వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ ఫ్యాంటాస్టిక్ చెప్పాలంటే. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు know some beautiful things. What is aham brahmasmi, what is dhana brahmasmi, ఏంటి కొత్త వర్డ్స్ వస్తున్నాయి ఏంటి అని తెలుసుకొని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి, నేను ఆ క్లాసెస్ ఏం జరుగుతుంది ఎవ్రీబడి నోస్, అందరూ అదే చెప్తున్నారు, కానీ ఎక్కడ ఎవరికి టచ్ అవుతుందో చెప్పలేం, ఎక్కడ ఎవరికి హార్ట్ ఓపెన్ అవుతుందో చెప్పలేం. అది ఒక్కటి అందరూ తెలుసుకొని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. అతి త్వరలో కలుద్దాం.